చెన్నై గారు కడిగేరి ప్రాంతంలో ఒక ఉద్యమాన్ని, అంటే ఒక దళిత ఉద్యమాన్ని రూపొందించారు. అప్పట్లో అంత పెద్ద అవగాహన లేనటువంటి రోజులు. నేను కూడా చిన్నపిల్లనే, నాకు కూడా తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆయా ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు చెన్నై గారి గురించి చెప్పుకోవడం, ఆయన చేసినటువంటి ఉద్యమాలు కానీ, ఆయన దళిత సమాజానికి చేసినటువంటి త్యాగం కానీ, ఆయన జీవితాల సహా దళిత యొక్క సమాజం కోసం పనిచేశారు. ఆ కోణంలోనే ఈరోజు ఈ వర్ధంతి కార్యక్రమం ఇక్కడ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నప్పటికీ, ఈ గ్రామవాసులు నిర్వహిస్తున్నప్పటికీ, ఇక్కడే కాకుండా ఒంగోలు మిగతా తదితర ప్రాంతాల్లో ఆయన యొక్క కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉంటాయి. ఎక్కడో చోట ఆయన అభిమానులు కానీ, ఆయన ద్వారా ఇంకొక ఆయన ఉద్యమ స్ఫూర్తిని పొందిన వాళ్ళు కానీ ఆ విధమైనటువంటి ఉద్యమాలు నిర్వహిస్తూ ఈరోజు చాలా వరకు మనకి ఒక స్ఫూర్తిదాయకంగా, ఈ ప్రాంతవాసిగా మనం ఆయన్ని ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు చూసుకున్నట్లయితే అటువంటి దళిత ఉద్యమాలు కానీ, అటువంటి ప్రజలు కానీ ఈరోజు లేరనేది